నాకైతే తెలియదు కదా. ఒకవేళ నాకు మోక్షం రాలేదా, మీరు నాకు ఏ జన్మనిచ్చినా పర్వాలేదు, అది మానవ జన్మే అవ్వాల్సిన అవసరమూ లేదు. ఒకవేళ ఏ జీవ జంతువుగా చేసినా, రాయి రప్పగా చెట్టుగా ఎలా చేసినా సరే, నాకు మాత్రం నా మనసు ఎప్పుడు మీ చరణాల దగ్గరే ఉండేటట్లు మీరు నన్ను అనుగ్రహించండి స్వామి అని కోరుకుంటున్నాను. నాహం వందే తవ చరణయోద్వంద మద్వంద హేతోః కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం రమ్యా రమా మృదుతనులత నందనేనాభిరంతుం భావే భావే హృదయ భవనే భావ ఏయం భవంతం. కృష్ణ, నిన్నెవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళ పాపాలని నువ్వు హరించేస్తావు కదా. అందువలన నేను నీకు వందనాలు చేసి నిన్ను కోరేదేంటంటే, నాకు ఏ జన్మిచ్చినా పర్వాలేదు, కేవలము నీ పైన